నమస్కారం, నా పేరు శేషరత్నం. గరుడ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. చిత్తూరు జిల్లా కుప్పం ఫ్యాక్టరీ వ్యర్థాలతో దుర్గంధం. కుప్పం కృష్ణగిరి ప్రధాన రహదారిలో ఉన్న ప్రైవేట్ కంపెనీల నుండి కెమికల్ కలుషితమైన వ్యర్థాల నీరు వల్ల సుమారుగా 2 నెలలుగా దుర్గంధం వెదజల్లుతుందని స్థానికులు, టీఎస్ఎన్ఎఫ్ మాజీ అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు రాహుల్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని ఆయన తెలియజేశారు. ఈ విషయమై ఫ్యాక్టరీల దగ్గర చేరుకొని ప్రశ్నించగా సరైన సమాధానం కంపెనీ యజమాని ఇవ్వలేదని అన్నారు. ప్రక్కనే ఉన్న వీరప్ప నాయన చెరువులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా తీసుకొని కృష్ణా జలాలు హంద్రినివా కాల్వ ద్వారా చెరువు అనుసంధానం చేయడం జరిగిందని తెలియజేశారు. అలాంటి చెరువులను కొన్ని కంపెనీలు విడుదల చేస్తున్న కలుషిత నీరుతో చెరువులను కలుషితం చేస్తున్నారని తెలియజేశారు. ప్రైవేటు కంపెనీలు వ్యర్థాలతో కలుషితమైన నీటిని వదలడంతో ఆ చెరువు పాడి పశువులు, జంతువులు నీరు త్రాగడంతో అనారోగ్య బారిన పడే అవకాశాలు ఉన్నాయని, కనుక దయచేసి సంబంధిత అధికారులు స్పందించి ఈ ఫ్యాక్టరీల బారి నుండి చెరువులను, పాడి పశువులను, జంతువులను కాపాడాలని స్థానిక రైతులు కోరుతున్నారని వారు తెలియజేశారు. వాళ్ళు రమ్మంటారు అందువల్ల మేము ప్రతి కంపెనీ వాళ్ళు మేమెవరు పంపేయడం లేదంటే దీనిపైన అధికారులు చర్యలు తీసుకొని పెద్ద తెలియదంటాడు. మన కోసం వేరే ఎక్కడ తీసుకోకుండా మీ ఫోన్ మొన్నా లేదని చెప్పేవాడు ఏమన్నా తీసుకురాని చెప్పేసి మనం ఊరికే కావాలంటే కూడా ఒక 3 నిమిషాలు మనం హోల్డ్ చేసుకొని పోతుంది. మాట్లాడేటప్పుడు గాలి తీయాలి. ఫస్ట్ వీడియో కొంచెం ముందు పదండి, నేను చెప్పాలంటే